హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు మిడ్ నైట్ 12 నుంచే మనకేమో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మనకి సేల్స్ అయితే మొదలవబోతున్నాయి. ఎవరైనా ప్రీమియం మెంబర్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ రోజు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ కొనాలని ఫిక్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ కానీ, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కానీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకే చాలా తక్కువ డీల్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ కొంటారో, ఎవరైతే స్టార్టింగ్ ఒక 1-2 అవర్స్లో కొనాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ డీల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర మాక్సిమం క్రెడిట్ కార్డ్ ఉండేలా చూసుకోండి. క్రెడిట్ కార్డులోని మనకి యూజ్ చేసుకుని పే చేసేలా చూడండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పే చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 5-10% వరకు మనకు ఆఫ్ అయితే ఉంది. సో ఆ విధంగా ఇంకొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మాక్సిమం ప్రైమ్ మెంబర్షిప్లోనే కొనేలా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ప్రైమ్ మెంబర్షిప్ యూజ్ చేసుకొని అండ్ ఆల్సో మనకేమో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనమేమో ప్రొడక్ట్ కొంటేనే మనకు ఆ పర్టికులర్ డీల్ మనం రీచ్ అవుతాము. లేదంటే నెక్స్ట్ డే నాన్ ప్రైమ్ మెంబర్స్కి మీకు పెద్ద తేడా ఉన్నది అనమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ల్యాప్టాప్స్ గురించి బెస్ట్ ల్యాప్టాప్స్ చూస్ చేసుకున్నాను. ఆ ల్యాప్టాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. వాట్సాప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ యూజ్ చేసుకుని మీరు పేజ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, నేను చూస్ చేసుకున్న ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Xiaomi అనమాట. Xiaomi నోట్బుక్ అల్ట్రా మ్యాక్స్. ఇది వచ్చేసరికి మనకి 11th Gen i5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో మనకేమో 16 GB ర్యామ్ అండ్ 512 GB రోమ్తో వస్తుంది, అంటే SSDతో వస్తుంది. ఇందులో మనకి SSD వచ్చేసరికి మనకి NVMe SSD చాలా హై స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్పెషల్గా ఎవరైతే ఎక్కువగా అంటే గేమింగ్ అని ఇట్లాంటివి ఆడతారో ఇందులో కూడా ఆడుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. అండ్ ఆల్సో మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా కొన్ని హై అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూడండి, అట్లాంటివి కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకేమో ఇది వచ్చేసరికి 5.6 ఇంచెస్తో వస్తుంది, 3.K రెజల్యూషన్తో వస్తుంది, Windows 11 ఇన్బిల్ట్ ఉంది, తర్వాత థండర్బోల్ట్ 4తో వస్తుంది. మనకి ఇందులో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి i5 ప్రాసెసర్. మనకి 16 GB 3200 MHz మెమరీతో అయితే వస్తుంది, 512 GB SSD NVMe SSDతో అయితే వస్తుంది. ఇది మనకి 46,990 రూపీస్కి వస్తుంది, కానీ ఇది మనకి అప్రాక్సిమేట్గా ఒక 43 నుంచి 42 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Lenovo నుంచి ఫ్రెండ్స్, Lenovo IdeaPad 3. ఆల్రెడీ నేను ప్రీవియస్గా 2-3 months బ్యాక్ బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి చెప్పేటప్పుడు ఈ ల్యాప్టాప్ అనేది నేను ఇన్వాల్వ్ చేశాను. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ అంత క్రేజ్ అనమాట. చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ చూశాను. బట్ ఇందులో ఏంటంటే మన గేమింగ్ అండ్ ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అవ్వదు, నార్మల్ బేసిక్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఎడిటింగ్ పరంగా చూసుకున్నట్టయితే మీరేమో చక్కగా ఒక 720pలో ఎడిట్ చేసుకున్న వీడియోస్ ఏమైనా ఉంటే హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ రన్ టైం దగ్గర టైం తీసుకుంటుంది. ఎందుకంటే నేను సేమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. పాస్ట్ 11 yearsగా నేను అదే ప్రాసెసర్ యూజ్ చేసుకుని 4K రిజల్యూషన్లోనేమో నేను ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు కొంచెం టైం తీసుకుంటుంది, బట్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. దీని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇది 8 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది, Windows 11 ఇన్బిల్ట్గా ఉంటుంది, Office 2021 కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇది 1 year వారంటీతో వస్తుంది. ఇది మనకు 33,990 రూపీస్కి అవైలబుల్గా ఉంది, కానీ ఇది అప్రాక్సిమేట్గా మనకి ఏమో 30,000 ఆ రేంజ్లో వచ్చే అవకాశం. అండ్ నెక్స్ట్ Acer నుంచి Acer Aspire 5 అనమాట. ఇది వచ్చేసరికి మనకి గేమింగ్ ల్యాప్టాప్. ఇది గేమింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇది మనకి i5 ప్రాసెసర్ 12th Genతో వస్తుంది. చాలా లేటెస్ట్గానే ఇది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది 16 GB ర్యామ్ 512 GB రోమ్తో వస్తుంది. మనకి Windows 11 ఇన్బిల్ట్గా ఉంది. ఇందులో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, RTX 2050 గ్రాఫిక్ కార్డ్, లేటెస్ట్గా వచ్చిన గ్రాఫిక్ కార్డే ఉంది. ఇందులో మనకేమో ఫుల్ హెచ్డీ 5.6 ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 512 GB డ్యూయల్ M.2 SSD అయితే ఉంది, NVMe SSD అయితే ఉంది. ఇందులో మనకి వైఫై వచ్చేసరికి Wi-Fi 6E అనమాట, ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో HDMI 2.0 ఉంది, థండర్బోల్ట్ 4 సపోర్ట్ కూడా ఉంది. సో హ్యాపీగా దీన్ని మీరేమో ట్రాన్స్ఫర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ కోసం చాలా ఫాస్ట్గా అవుతుంది, అదే సేమ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంతకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Lenovo నుంచి ఇందాక చెప్పింది మోడల్, బట్ అందులో ఏంటంటే మనకి i3 ప్రాసెసర్, ఇందులో i5 ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్తోని ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. బేసిక్ వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకేమో NVMe RTX 2050 ఉండడం వల్ల మనకేమో గేమింగ్ అనేది మనమేమో 144 Hz రిఫ్రెష్ రేట్తో హ్యాపీగా ఆడుకోవచ్చు. మనకి ఎట్లాంటి ఇష్యూ ఉండదు. దీనిలో మనకి ఇన్బిల్ట్గా Alexa సపోర్ట్ ఉంది. తర్వాత మనకేమో 8 GB ర్యామ్ 512 GB రోమ్తో అయితే వస్తుంది. ఇది 5.6 ఇంచెస్ అనమాట మనకి ఇది.
అండ్ ఇందులో మనకి అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బ్రైట్నెస్ వచ్చేసి 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. తర్వాత మనకి ఇంటెల్ 11th Gen ప్రాసెసర్, ఎన్విడియా జీఫోర్స్ RTX 2050 అయితే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇందాక ఆస్పెక్ట్ చెప్పాను కదా, యాసెస్ ఆస్పెక్ట్ 5 ఏదైతే ఉందో అది ఇది ఒకటే సేమే ఉంది. కాకపోతే ఏంటంటే 145 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. ఇందాక చెప్పేదేమో మనకేమో అది 60 Hz రిఫ్రెష్ రేట్. ఇది కొంచెం అడిషనల్ గా మనకేమో డిస్ప్లే పరంగా బాగుంటుంది. డిస్ప్లే పరంగా ఎక్కువ గేమింగ్ ఎవరైనా ఆడాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనకేమో ఇందాక లాంటి రేటే మనకేమో 50,000 అలా రేంజ్ లో ఉంది, కానీ 45 నుంచి 47 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో MSI నుంచి MSI Modern 14 అనమాట. ఇది ఇందులో మనకి ఇంటెల్ 12th Gen i7 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకేమో ఫుల్ హెచ్డీ డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 16GB ర్యామ్ 512GB రోమ్తో వస్తుంది. ఎన్విడియా SSD అయితే సపోర్ట్ ఉంది ఇందులో. ఇందులో మనకేమో Windows 11 ఇన్బిల్ట్గా ఉంది. ఇంటెల్ ఐరస్ యాక్సీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఇదేమి అంత పెర్ఫార్మెన్స్ పరంగా వెరీ ఎక్స్ట్రీమ్ ఎన్విడియా ఎక్స్ట్రీమ్గా ఉండదు, కానీ పర్వాలేదు. జనరల్ గేమింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతుంది, ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతుంది. బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా ఉంది, అంటే మనకి బ్యాక్లిట్ లైట్ అయితే సపోర్ట్ ఉంది. ఇది మనకేమో 49,990 రూపీస్కి అవైలబుల్గా ఉంది, కానీ ఇది మనకి అప్రాక్సిమేట్గా ఒక 47 ఆ రేంజ్లో అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ కూడా మనకి MSI GF63 ఇది లేటెస్ట్గా లాంచ్ చేశారు, 2023 మోడల్. ఇందులో మనకేమో 144 రిఫ్రెష్ రేట్ ఉంది, i5 11th Gen ప్రాసెసర్ ఉంది, Windows 11 హోమ్ ఇన్బిల్ట్, తర్వాత ఎన్విడియా GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఇందాక ప్రీవియస్ చెప్పింది మనకేమో గ్రాఫిక్ కార్డ్ ఏమో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఇందులో లేదు, బట్ ఇందులో మనకేమో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. GTX 1650 గ్రాఫిక్ కార్డ్, GDDR6 4GB అనమాట గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి. అండ్ ఇందులో మనకేమో ఫుల్ హెచ్డీ 145 రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8 కోర్ అనమాట ఇది ప్రాసెసర్. లైవ్గా యూజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్ 4K రికార్డింగ్ కూడా ఇందులో, 4K రెండరింగ్ కూడా ఇందులో చేయడం జరిగింది. చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉన్నది. అండ్ ఇది వచ్చేసి మనకు 57,000 ఆ రేంజ్లో చూపిస్తున్నాడు, కానీ ఇది మనకి అప్రాక్సిమేట్గా 50Kకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నేను టోటల్గా ఈ 6 బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది అకార్డింగ్ టు పెర్ఫార్మెన్స్. నేను MSI 2 యూజ్ చేసాను, అండ్ Lenovo IdeaPad ఒకటి, Acer Aspect 5 ఈ 4 నేనేమో లైవ్గా చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మిగతావన్నీ అంటే Lenovo IdeaPad i5 తర్వాత మనకేమో Xiaomi ఇవి నేను చూడలేదు, ఎందుకంటే ఇవి లేటెస్ట్గా లాంచ్ అయిన కొన్ని ఉన్నాయి, కొన్ని నేను చూడలేదు, లైవ్గా చూడలేదు. నేను ఎక్స్పెషల్గా వీడియో ఎడిటింగ్ పర్పస్ ఆఫ్ వ్యూలో చూడడం జరిగింది కాబట్టి నాకేమో ఆ ఐడియా అయితే ఉంటుంది. సో ఆ పర్పస్ కోసం ఎవరైనా పర్చేస్ చేసుకున్నట్టయితే వీటిలో మ్యాక్సిమం మీరేమో MSI చూస్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్లో కావాలంటే Lenovo IdeaPad ఏదైతే ఉందో i5 ఉంది కదా, ఇది చూస్ చేసుకోవచ్చు. వీటితో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టుకుని ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కొన్ని 2 టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్. ఒకటి, మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉండేలా చూసుకుని, అండ్ సెకండ్ వచ్చేసరికి కంపల్సరీ క్రెడిట్ కార్డులో ఉండేలా క్రెడిట్ కార్డు యూస్ చేసి పే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ షాపింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.